అనంతపూర్ దద్దరెల్లాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, బాలయ్య. అందరూ కూడా ముందుకు రావాలి, అందరూ ముందుకు రావాలి ప్లీజ్, అందరూ ముందుకు రావాలి. మెల్లిగా అమ్మా, మెల్లిగా రావాలా, మెల్లిగా మూవ్ చేయమ్మా బాబు. వెహికల్ బ్యాక్ రోప్ వేసుకోండి అమ్మా, వెహికల్ బ్యాక్ రోప్ వేసుకోవాలి. అందరూ కూడా మరోసారి మన బాలయ్య గారి స్వాగతం పలకండి. తాడేపల్లి ప్యాలెస్ పేలిపోయేలాగా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మన ముందుకు వస్తున్నారు, మన ముందుకు వస్తున్నారు మన ముద్దులు మామయ్య, మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి మరోసారి స్వాగతం పలకాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అందరున్న జెండాలన్నీ కొంచెం దించాలి, ఎందుకంటే వెనకాల మీడియా కనపడుతుంది. వెనకాల ఉన్న వారికి ఇంకా దించాలి బాబు, బాబు ఇంకా దించాలి. మన వెనకాల వేలాది మంది ఉన్నారు. మరోసారి జై బాలయ్య, 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 జై బాలయ్య. తాడేపల్లి ప్యాలెస్ పేలిపోవాలి, సౌండ్ రావడం లేదు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. జనం వెనకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. వచ్చేసారు, వచ్చేసారు, మన బాలయ్య గారు వచ్చేసారు. మరోసారి స్వాగతం పలకండి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. హలో హలో, ఆగవయ్యా, చాలా జనం ఉన్నారు ఇక్కడ. దయచేసి అందరికి వచ్చే సమన్వయం పాటించండి. కొంచెం దూరంగా నిలబడండి, అందరికీ గాలి ఆడుతుంది. గాలి ఆడుతుంది, అందరికీ కొంచెం సమన్వయం పాటించండి. అందరం మీకోసం వచ్చాను, నేను మన రాష్ట్రం కోసం వచ్చాను. మీ అందరి కోసం, మీ భావి తరాల కోసం వచ్చాను నేను ఇక్కడికి. మీరందరూ దయచేసి కొంచెం సమన్వయం పాటించండి. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు ముందుగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన మన రాజ్యాంగ నిర్మాత. మరి మన ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అస్పృశ్యత, అసమానత ఏవైతే ఉన్నాయో వాటిలాంటి దురాచారాలను దూరం చేసి అందరికీ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా నిలిచి మన రాజ్యాంగాన్ని నిర్మించి అందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా సామాజిక పరంగా, ఆర్థిక పరంగా
రాజకీయ పరంగా కూడా అందరికీ సమాన హక్కులతో రచించిన ఒక వేదం, ఒక భగవద్గీత మన రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగకర్త అయిన డాక్టర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ, అలాగే మన అభినవ అంబేద్కర్ అన్న నందమూరి తారక రామారావు గారు స్టూల్ తెప్పిస్తున్నారా? స్టూలు కొంచెం హైటు, స్టూల్ వస్తుందా? నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికి నట విశ్వరూపం చూపించిన మరి మనందరికీ దైవ సమానం, కారణ జన్ముడు, మా నాన్నగారు, నా గురువు, నా దైవం అయిన ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారికి ఆయన కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ, ఎందుకంటే ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు, ఆర్ అంటే రారాజు, రాజర్జి, రాజకీయ దురంతర యుగంధుడు, రమణీయ కమనీయ సౌమ్య గుణధాముడు, టీ అంటే తారమండలోనికి తారక ధ్రువ తారకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నూతన జాతికి ఒక ఆదర్శప్రాయం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం, ఎన్టీఆర్ అంటే మరి యువతకు ఒక ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు ఉడికేలా చేసే ఒక అగ్ని కణం, అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన జీవితమే భగవద్గీతలో సాగిన ఒక జీవన విధానం ఎన్టీ రామారావు గారు. మరి అటువంటి రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరి ఈ యొక్క సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే ఈ యొక్క సామాజిక న్యాయం కోసం ఆయన అహర్నిశలు పాటుపడ్డారు. ఆయన అందరికీ న్యాయం చేసిన మహానుభావుడు. అంతవరకు అధికారంలో పదవులకి దూరంగా ఉన్న ఈ బడుగు బలహీన వర్గాలైతేనేమి, లేకపోతే తాడిత పీడిత కులాలైతేనేమి, వెనకబడుగున తరగతులైతేనేమి, మైనారిటీలు అయితేనేమి, అందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి అధికార పీఠం మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఈనాడు ఇక్కడికి అశేష జన సముద్రం, అంటే ఇసుక వేస్తే రాలినంత జనం, నేల నింద ఆకాశానికి చిల్లుబడిందా అన్న రీతిలో ఇక్కడ సింగనమల, అలాగే బుక్కరాయ సముద్రం, అలాగే దార్ల గిన్నె, నాపర్ల, దాని తర్వాత పుల్లూరు, దాని తర్వాత నెల్లనూరు, అన్ని మండలాల నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు, అలాగే బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ముందుగా, అలాగే ఇక్కడ విచ్చేసిన ముస్లిం మైనారిటీ సోదరులకు, అలాగే ముత్తవల్లిలకు, అలాగే ఇక్కడ నా ముస్లిం సోదరి మండలకు, అలాగే మీరంతా కూడా మీ యొక్క ఈ ఉరకలెత్తుతున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం అన్నాడు. ఆ కుర్చీ, ఆ సీఎం కుర్చీని మడత పెట్టే సమయం దగ్గరలో ఉంది. రేపు గెలుపు మనదే. కాబట్టి ఈ యొక్క వైకాపా ఏదైతే ఫ్యాన్ ఉందో దాని 3 రెక్కలను ముక్కలు చేసి బయటపడాల్సిన సమయ ఆసన్నమైంది అని మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తుంది. మరి చూస్తున్నాం మనం, రాయలసీమ అంటే రాయలసీమ, అటువంటిది
ఈ రాయలసీమను ఒక నెత్తుటి మరకలా మార్చేసింది ఈ వైకాపా ప్రభుత్వం. అలాగే ఈ రాయలసీమను ఈ ఏదైతే ఈ పగల సెగలను చల్లార్చి శాంతి నిలయానికి ఒక ప్రతిరూపంగా నిలిపిందో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడున్న ప్రభుత్వం ఈ కత్తుల మన్నల పైన నెత్తులు చిందిస్తుంది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రాయలసీమలో ఉన్న కాలువల్లో కృష్ణమ్మను ప్రవహింపజేసి ఈ యొక్క రాయలసీమ బీడు భూముల్ని సస్యశ్యామలం చేస్తే మన తెలుగుదేశం ప్రభుత్వం మరి ఈ యొక్క వైకాపా ప్రభుత్వం ముఠాకక్షలను పోషించి ప్రోత్సహించి ఈ కాలువల్లో ఈ యొక్క రక్తపు సముద్రాన్ని ప్రవహింపజేస్తుంది. ఈరోజు ఎన్నెన్నో చేశాము, ఏమో చేశాము అన్ని బూటకపు కబుర్లు చెప్పుకుంటూ మీ ఓట్ల కోసం మీ ముందుకు వచ్చింది. ఒకటే అడుగుతున్నా నేను, జగన్ని ఏం చేసావయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు? ఏదో మాట తప్పనంటూ మంట పెట్టేశావు రాష్ట్రానికి, అలాగే మడమ తిప్పనంటూ మెడలు విరిచేశావు, అలాగే మద్యపాన నిషేధం అంటూ పేదల యొక్క అన్నపానీయాలు మొత్తం నీ మద్యపానంలో వ్యాపారంలో పోసేశావు. అలాగే జగనన్ననంటూ జలగలా పీడిస్తున్నావు, అలాగే మావయ్యనంటూ మనోభావాలను మంట కలుపుతున్నావు, తగలబెడుతున్నావు. అలాగే నవరత్నాలంటూ నవనాడులను పీడిస్తున్నావు. అలాగే నేనున్నానంటూ, అవును నువ్వు ఉన్నావు, నువ్వు లేకుండా ఎక్కడ పోతావు? పోయే సమయం దగ్గర వచ్చింది. నేనున్నానంటూ నీ యొక్క అంటే ఎంత దారుణంగా గర్వంగా నువ్వు వ్యవహరిస్తున్నావో అది ప్రజలు చూస్తున్నారు. అలాగే దళితకు అండగా ఉంటానని చెప్పి ఆ దళితుల చావులతో నీ యొక్క ఆకలి కేకలు ఆర్పుకుంటున్నావు. నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాటాలు అడుగుతున్నావు. నా అక్క చెల్లెళ్ళు అంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నావు. అలాగే ఈ యొక్క అమరావతి రైతుల మెతుకుల్ని రక్తపు బుద్ధలా మార్చుకుంటావు. నాయకుడినంటూ నయమంచుకుడిగా మారావు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినకంత్రి పాలన చేస్తున్నావు నువ్వు. అలాగే ఇక చెప్పుకుంటూ పోతే ఒక్కటి కాదు, అన్ని వ్యవస్థల్ని మొత్తం ఈ సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేసేసి అటు బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అటు లేకపోతే మన మైనారిటీల ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయో అన్నింటిని కూడా నిర్వీర్యం చేసేసి ఆ డబ్బులన్నింటినీ మరణించి అందరికి కూడా అన్యాయం చేసిన దుర్మార్గుడి జగన్ గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇంకా చూస్తూ పోతే అతని మోసానికి అంతే లేకుండా పోయింది, అడ్డే లేకుండా పోయింది. అతను ఇప్పుడు మనం చేస్తున్న అన్యాయంలో మనం చూస్తున్నాం. మనం ఇక ముందు తరాలకు దొరకకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వి ఎన్నో లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాడు. అలాగే చీప్ లిక్కర్ పేరుతో మనం ఈ జే బ్రాండ్ మద్యం మరి ఏరులా భారిస్తూ లక్షల కోట్లు దంచుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ యొక్క ఏదైతే ఈ నకిలీ మద్యాన్ని తాగించి లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాళిబొట్లు తెంచేస్తున్నాడు. అని మీరు గుర్తుంచుకోవాలి. మనకిప్పుడు కావాల్సింది ఈ యొక్క ప్రభుత్వాన్ని దింపడమే కాదు, మన భవిత కొరకు, మన రాష్ట్ర భవిత కొరకు, భావి తరాల భవిత కొరకు మనంతా కూడా
రక్తానికి జాతి లేదు, మాంసానికి చర్మం లేదు. రక్తానికి జాతి లేదు, మాంసానికి కులం లేదు, మతానికి చర్మం లేదు. నన్ను గుర్తుపెట్టుకోండి. అదే మన అంబేద్కర్ గారి యొక్క స్లోగన్. అదే ఆ నినాదంతోనే, ఏదైతే ఎన్టీ రామారావు నినాదంతోనే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నినాదంతోనే మనందరం ముందుకు వెళ్దాం. కలిసికట్టుగా చెయ్యి చెయ్యి కలుపుదాం. మనం అందరం ఈ ప్రభుత్వాన్ని, నిరంకుశపు ప్రభుత్వానికి మనం ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి తరిమి కొడదామని ఈ ఎన్నికల రణరంగ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ ఎన్నికలు మనకు చాలా ముఖ్యమైన ఎన్నికలు. మరి ఈ యొక్క వైకాపా ప్రభుత్వం ఎస్సీల విషయానికి వస్తే మరి వాళ్ళ సంరక్షణ గురించి ఏమీ పట్టించుకోకుండా, మరి వాళ్ళ ఎస్సీల విషయానికి వస్తే మరి ఈ వైకాపా ప్రభుత్వం ఎస్సీల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా మర్చిపోయి వాళ్ళ యొక్క వినాశనానికి కార్యక్రమాలు చేపట్టినట్టుగా ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం. ఆనాడు మరి దళితుల యొక్క అభ్యున్నతి కోసం, వారి బంగారు భవిత కోసం తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన 25 ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసిన జగన్ ఎస్సీల ద్రోహి అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు మరి కోవిడ్ రోజుల్లో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చిత్రహింసపాలు చేసి ఆయన బలవన్మరణానికి కారకుడు అయ్యాడు. అలాగే ఆ తర్వాత మన జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన మానసికంగా ఎంతో వేధించారు. అలాగే ఆయన ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు మరి ఈ యొక్క పేద దళితులకు శిరోమండనం చేయించాడు. అలాగే మన రాజధాని గురించి ఉద్యమించిన నాయకులపై ఎస్సీ కేసులు బనాయించారు. అలాగే ఈ వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత్ కుమార్ డ్రైవర్ దళితుడిని చంపి అతన్ని డోర్ డెలివరీ చేశారు. ఇవన్నీ మీరంతా గుర్తుపెట్టుకోండి. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అంటే ఒకటేమో ఈ యొక్క ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళ ఆగటి విద్యావంతులైన ఆగండి బాబు, కొంచెం చెప్పేది వినండి. మీరెంతో రాజకీయ చైతన్యం కలిగిన వారు అందరూ చేరారు ఇక్కడికి నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి. దయచేసి మీరంతా కొంచెం నిశ్శబ్దం పాటించే అభిమానులు కుర్రోళ్ళు మీరంతా కూడా ఇక్కడికి అందరు చేరారు. ఈ యొక్క ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పెద్ద కంకణులై మీరంతా ఇక్కడికి వచ్చారు. మహిళలంతా ఉన్నారు, ఆడపడుచులు, వాళ్ళంతా కూడా వాళ్ళ దీవెనలు అందిస్తూ నీరాజనాలు అందించడానికి ఇక్కడికి వచ్చారు. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి మీరంతా. యువకులు తెలుసు మీరెంతో నిరాశ నిస్పృహలో ఉన్నారు. మీరు చదువుకున్నారు కానీ మీకు ఇక్కడ పరిశ్రమలు రాలేదు, మీకు ఉద్యోగాలు లేవు. కాబట్టి కొంచెం మనం ఉద్యమించవలసిన అవసరం ఉంది. అదంతా మీ యువత భుజస్కంధాలపై ఉంది. మీరంతా కూడా కొంచెం నిశ్శబ్దంగా ఉండి, నేను ఇక్కడ ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా కూడా వచ్చాను. సార్, నాకు మీ పట్ల, సమాజం పట్ల ఎంతో బరువు బాధ్యత నా మీద కూడా ఉంది. సో దయచేసి మీరందరూ కూడా కాసేపు సమన్వయం పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క నిరుద్యోగ యువతకు ఈ యొక్క సబ్సిడీ ఇచ్చి రుణాలు మంజూరు చేసి ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చి ఉపాధి కల్పన చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈ యొక్క ఏపీఐఐసి ద్వారా వాళ్ళకన్నీ యువ పరిశ్రమవేత్తలకు 1 కోటి రూపాయల దాకా
ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డుల్లో కూడా, ఎస్సీ వార్డుల్లో కూడా సీసీ డ్రైన్లు, అలాగే సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టింది. ఇక మనకి రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ముందు అంబేద్కర్ విదేశీ విద్య అది ఉండేది, ఇప్పుడు లేదు, అది నిర్వీర్యం అయిపోయింది. దాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు ఇప్పిస్తాము. అలాగే ఈ పేదలని దళితులకి, ఎస్సీలకి, వాళ్ళకి 2 ఎకరాల భూమి కొనుగోలు భూమి ఇప్పిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే సివిల్ ఎగ్జామ్స్కి ఉచిత శిక్షణ ఇస్తాము. అలాగే BAS బెస్ట్ అవైలబుల్ స్టడీస్ మీ అందరికీ అందజేస్తాం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు మరి గురుకుల పాఠశాలలు, మరి కేంద్ర విద్యాలయాలు, అలాగే మన బీసీ సంక్షేమ హాస్టల్ అయితేనేమి, ఇవన్నీ కూడా చదువు విద్యలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం నాడు ఎన్టీ రామారావు గారి హయాంలో. ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా మరి మన తెలుగు వారి యొక్క మేధస్సును ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ముస్లింస్ మరి ముస్లింలకి ముస్లిం సోదర సోదరిమణులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం కూడా వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తుంది. అలాగే తెలుగుదేశం అప్పుడు నాన్నగారు మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించి ఆర్థికంగా అలాగే వాళ్ళ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని సంకల్పంతో దాన్ని ప్రారంభించడం జరిగింది. వినపడుతుందా? ఇదొకట. దాని తర్వాత మన రాష్ట్రంలో అప్పుడు అవిభక్త రాష్ట్రంలో ఉర్దూ భాషను 2వ అధికార భాషగా ప్రవేశపెట్టి దాన్ని అమలు చేసి వాళ్ళకి ముస్లింలు చిరకాలం ఎల్లప్పుడూ గుర్తుంచుకునేలా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి అక్కడ హైదరాబాద్ 11 అంతస్తుల హజ్ భవనాన్ని నిర్మించారు నందమూరి తారక రామారావు. తర్వాత కడపలో 25 కోట్లు పెట్టి హజ్ భవనాన్ని నిర్మించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి 50% సబ్సిడీకే 2 లక్షల రూపాయల రుణం సుమారుగా 45,244 లబ్ధిదారులకు అందించడం జరిగింది. అదే పేద ముస్లింలలో ఈ యొక్క విద్యను వ్యాప్తి చేయడానికి మరి ఆయన ఉర్దూ, ఇంగ్లీషు మీడియం గురుకులాలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, IITలు అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి ఇవన్నీ ప్రారంభించడం జరిగింది. అలాగే మన ఈ యొక్క ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు అర్హులైన వాళ్ళందరూ కూడా అవి అందించిన ఘనత మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ తర్వాత ఈ ఇమాంలు, మౌజన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు, అలాగే 3,000 రూపాయలు నెలకి, నెల తిరగకుండానే వాళ్ళకి గౌరవ వేతనాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే పేద ముస్లిం యువతకు, మహిళలకి వాళ్ళ పెళ్లి కోసం ఈ యొక్క దుల్హన్ ఏదైతే పెళ్లి కానుకుందో 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి షరతులు లేకుండా సుమారుగా 35,000 చిల్లర పై చిలుకు మహిళలకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ప్రతి పండక్కి, ప్రతి రంజాన్ పండక్కి 11 లక్షల కుటుంబాలకి ఈ యొక్క రంజాన్ తోఫాను ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టింది మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అలాగే రేపు ఈ ముస్లింలకు ఏదైతే ఉందో ఈ 4% విద్యలో, అలాగే ఉద్యోగాల్లో ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధం చేయడానికి మేము ప్రయత్నిస్తాం అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ
అలాగే ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ చిత్రావతి నదులు మనకి ఇక్కడ మరి ఒక 50 ఎకరాలకు ఈ యొక్క శాండ్ రీచ్ లో 50 ఎకరాలకు పైగా ఈ యొక్క శాండ్ మాఫియాతో ఎన్నో లక్షల కోట్లు దోచుకుంటున్నారు ఈ వైకాపా నాయకులని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే మనకి ఏదైతే రోజుకి 250 క్యూసెక్ల నీరు ఈ గేట్లు రిపేరు చేయకపోవడం వల్ల పెన్నాలనితో వృధాగా కలిసిపోతుంది నీరు. ఆనాడు మరి ఈ 3000 కృష్ణా జలాలు ఏవైతే సముద్రంలో కలిసిపోతున్నాయో 3000 టీఎంసీలు వాటిని శ్రీశైలం ద్వారా మళ్లించి మన రాయలసీమను సస్యశ్యామలం చేసిన అభినవ భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే హెచ్ఎల్ఎస్ఎస్ ద్వారా అందరి నివాస సృజన సమితి ద్వారా మరి అటు 4 జిల్లాలైన అటు కర్నూలు, కడప, రాయలసీమ, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అలాగే అన్ని చెరువులు నింపి తాగునీరు ఇచ్చిన అభినవ భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అంటే బైపాస్ కెనాల్ ఏదైతే ఉందో ఆ పనులు పూర్తి చేస్తే మరి ఆయకట్టు చివరి ఎకరం వరకు నీళ్లు అందించే అవకాశం ఉంది. మరి ఇప్పటిదాకా పూర్తి చేయలేదు. అది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మొదలుపెట్టిన ప్రాజెక్ట్, అది డ్యాము. దాన్ని మేము ఎంపీఆర్ దాన్ని మేము ఆ పనులు శరవేగంగా పూర్తి చేస్తామని, చివరి ఆయకట్టు ఎకరానికి కూడా నీళ్లు అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి ఏవేవైతే ఇప్పుడు మనం కేటాయించామో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్లకి అయితే ఏవేవైతే మనం ఈ యొక్క డబ్బులు కేటాయించాం, నిధులు సుమారుగా 75,000 కోట్ల రూపాయలు. ఇవాళ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపానికి పోలేదు ఈ వైకాపా ప్రభుత్వం. రేపు ఏబి సిడి ఈ వర్గీకరణ ఏదైతే ఉందో ఎస్సీల్లో చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే అని మీ అందరు తెలియజేసుకుంటున్నాను. ఆనాడు సర్కారియా కమిషన్ పెట్టి కేఎల్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆ ప్రతిపాదనను పంపించి ఆమోద ముద్ర పొంది మళ్ళీ అదనంగా 22,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత మన తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది, ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్న పోయిన 2019 ఎన్నికల ముందు కూడా ఏబిసిడి వర్గీకరణ చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. ఇవాళ మోడీ గారు కూడా దానికి ఆమోదయోగ్యంగా ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఈ వర్గీకరణలో కూడా మళ్ళీ అందరికీ ఉద్యోగ కల్పన కలిగిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ముస్లిం సోదరిమణులందరూ కూడా, ముత్తవలీలు, మౌజన్లు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏబిసిడిఈ ఏదైతే ఉందో ఈ క్లాసిఫికేషన్ కింద వస్తారు మన ముస్లిం మైనారిటీస్ అందరూ. ఆ ఈని తీసేస్తారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. మీరేమీ పెట్టుకోకండి, అటువంటి భయం ఏం పెట్టుకోకండి. మీలో అటువంటిది జరగదు అని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇలా ఈరోజు ఈ యొక్క చెత్త ప్రభుత్వాన్ని, చేతకాని ప్రభుత్వాన్ని, ఒక రాజధాని లేని రాష్ట్రంలో చేసిన ఈ ప్రభుత్వాన్ని, అలాగే బాధుడే బాధుడు, అలాగే ఇదెక్కడ కర్మ లాంటి ప్రభుత్వాన్ని దింపడానికి మరి అన్ని శక్తులు ఒకటయ్యాయి. ఈనాడు తెలుగుదేశం, జనసేన, అటు బీజేపీ కూటమిగా ఏర్పడి, ఇది మామూలు కూటమి కాదు. ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అన్నది ఒక అగ్ని పర్వత విస్ఫోటన. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. గుర్తుపెట్టుకోండి. రేపు జరగనున్న ఎన్నికల్లో ఏదైతే అత్యుత్సాహంతో, ఉరకలెత్తున ఉత్సాహంతో మీరందరూ ఈనాడు ఇక్కడ కలిసికట్టుగా వచ్చారో, నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి ఇదే ఉత్సాహంతో రేపు జరగనున్న ఓట్లో ఎలక్షన్స్ లో మీరంతా కూడా మరి ఆ జగను నరం అలాగే అణువు ప్రతి రక్తపు పొట్టు
ఓటమిని చూచి అలాగే చీకొట్టి అందరూ కూడా మీరు ఈ ఓటు అనే ఆయుధంతో కలిసి కట్టుగా తిప్పి కొట్టి అతనికి అపజయం రుచి ఎలా ఉంటుందో చూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మానవుడుకున్న ఆయుధం ఓటు. ఆ ఆయుధాన్ని నీ సద్వినియోగం చేసుకుని నీ ఉద్దేశాలను ప్రతిబింబ చేయడానికి నీకు ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడే సరైన ప్రతినిధిని ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందించడం కోసం మీరు ఈ ఓటు అనే ఆయుధాన్ని ఎక్కడ కొదువు పెట్టకుండా మీరు దీన్ని సద్వినియోగపరుచుకుంటే మీ ఓటుని మీరు గౌరవించినట్టు అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించినట్టు అవుతుంది. లేదా మీ ఓటుకి మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన వాళ్ళు అవుతారు. మీరంతా ఒకటే చివరిగానే చెప్పేది, ఏం కావాలో మీరు ఆలోచించుకోండి. ఓటు అనే ఆయుధంతో మీకు మరి మంచి ప్రభుత్వం కావాలా, అలాగే అరాచకమైన ప్రభుత్వం కావాలా, ఎటువంటి ప్రభుత్వం కావాలి మీకు? చీకటి ప్రభుత్వం కావాలా, లేకపోతే ఒక స్వర్ణ యుగం లాంటి ప్రభుత్వం కావాలా అన్నది నిర్ణయించుకోవాల్సిన అవకాశం మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, మన సింగనమల అభ్యర్థి అయిన సాముడి గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన అంబిక లక్ష్మీనారాయణ గారిని అఖండమైన మెజారిటీతో సైకిల్ గుర్తుకే 2 ఓట్లు. మీ ఓట్లు ఏమిటి? మీ ఓట్ల గుర్తేమిటి? మీ ఓట్ల గుర్తేంటి? మీ ఓట్ల గుర్తేంటి? సైకిల్కి వేసి, అలాగే మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఎన్నికల బరిలో ఉన్న మన కూటమి అభ్యర్థులైతేనేమి, జనసేన అభ్యర్థులైతేనేమి, మన బీజేపీ అభ్యర్థులైతేనేమి అందరిని కూడా గెలిపించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సారే జహాं से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले इसके ये गुल सीता हमारा. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. It's about time to break it down. You ready? Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Sima chellamma, attile chinnamma, sriselamma, antundakatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. College kurradu, chelo musalodu, badiలో పుట్టోడి స్లోగన్ ఒకటేరా. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Repeat it. కృష్ణా గోదావరి రుషికొండ కన్నీరు మన ఇసుక గనులన్నీ చెబుతుందొకటేరా. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. తిరుమల వెంకన్న కడపలో దర్గా గుణదల మాతైన నిర్ణయం ఒకటేరా. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. సైకో బావాలి, సైకిల్ రావాలి.